వెల్కమ్ బ్యాక్. నల్గొండ ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టమైన విజయం సాధించారు. పోలైన 1100 ఓట్లకు గాను కోమటిరెడ్డికి 542 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 428 ఓట్లు పోలయ్యాయి. రెబల్ అభ్యర్థి మల్లేష్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మిట్ట పురుషోత్తమరెడ్డి ఓట్లు చీలుస్తారని కాంగ్రెస్ భయపడినా భారీ విజయాన్ని అందుకుంది. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ సమీ అందిస్తారు. సమీ, తాజా సమాచారం వచ్చేసరికి 1100 ఓట్లకు గాను కాంగ్రెస్ అభ్యర్థికి 616 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థికి 458 ఓట్లు వచ్చినట్టు సమాచారం అందింది. మనకు అధికారికంగా రావాల్సి ఉంది. మొత్తానికి అయితే 158 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించినట్టు ఇప్పటికీ స్పష్టమైంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ ఏకత రాగమేదు జానారెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా కష్టపడి ఒక ఏకతారాగం, గుత్త సుఖేందర్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి గుత్త సుఖేందర్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. వీళ్ళు అంతా సీనియర్ నాయకులంతా కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ప్రయత్నం చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి భిన్నమైన, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భిన్నమైన ఫలితం వచ్చిందని చెప్పొచ్చు. అయితే అదే విధంగా టీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి కూడా గతంలో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో కలిసిన తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం ఆయనకు టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ టీఆర్ఎస్ గెలుపును మంత్రి జగదీష్ రెడ్డి తన భుజస్కంధాల మీద వేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ విజయం మాత్రం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి వరించిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ లో ఏకత రాగం ఏదైతే ఉందో అది ఫలించిందని, మంచి ఫలితాలు ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరికి ఎంత మెజార్టీ ఉందనే విషయం కూడా కొద్ది సేపట్లో రావాల్సి ఉంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించినట్టు స్పష్టమైంది. రిషి, రైట్, థ్యాంక్ యూ సమీ.